హాయ్ అండి. హలో, నమస్తే. చూడండి, సంబంధం లేని చీర, సంబంధం లేని బ్లౌజు, సంబంధం లేని జ్యువెలరీ. ఇది అక్క ట్రెండ్ ఒకళ్ళు క్రియేట్ చేసేదేంటి, మనకి మనమే క్రియేట్ చేసేసుకోవాలి కదా. అవునా కదా, మీరే చెప్పండి. ఎస్, మనకి మనమే ట్రెండ్ క్రియేటర్స్. వావ్, సూపర్. ఇందుకు వీడియో విషయానికి వస్తే, ఇడ్లీ వేడి వేడి సాంబార్, వేడి వేడి సాంబార్. ఏంటి ఇడ్లీలో సాంబార్ అమ్ముకుంటుందని అనుకుంటున్నారు అక్క? కాదండి, అక్క సాంబారు ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా. అక్క సాంబార్కి బోల్డ్ మంది ఫ్యాన్స్. ఎస్, నిజంగానే సాంబార్ చేసిన రోజు నాడు ఇలా వేడి వేడిగా ఒడియాలు అప్పడాలు వేచి ఇంట్లో పెడితే ఆదివారం నాడు లొట్టలు వేసుకు తింటారు. కారణం ఏంటంటే అక్క సాంబార్ పౌడర్ అలాంటి స్మెల్. ఆ పౌడర్ వల్లే ఇల్లంతా సాంబార్ స్మెల్ వచ్చేసి అసలు మనం తమిళనాడులో ఉన్నామా తెలంగాణలో ఉన్నామా అనే డౌట్ వచ్చేస్తుంది జనానికంటే ఎవరికో కాదు, మా ఇంట్లో వాళ్ళకి. అది ఎవరో అడిగారు కూడా కదా, మరి ఇది రిక్వెస్ట్ వీడియో కదా, మరి అక్క టకటగా చేసేస్తుంది అనమాట. అది సంగతి. సో వేడివేడి సాంబారు అలా పౌడర్ వేసుకుని ఇలా సాంబార్ పెట్టుకుని ఇలా ఉడియాలు అప్పడాలు చేసుకుంటే నా సామిరంగా సూపర్ ఉంటుందండి. వెజిటేరియన్స్కి సండే స్పెషల్ ఇలాంటివే ఉంటాయి. మరి మంచి సాంబార్ పెట్టి ఓసారి సీజన్ బట్టి ఆనపకాయ వేసుకుంటే, ఇంకోసారి చిన్న చిన్న ఆనియన్స్ వేసుకుంటాం, ఇంకోసారి మొక్కబుట్టల సాంబార్ చూపించాను కదా, అది సీజన్లో వేస్తాం. మూలీ టైంలో మూలీలు వేసుకుంటాం, ములక్కాడ టైంలో ములక్కాడలు వేసుకుంటాం. ఎన్ని రకాలు! అసలు తమిళనాడుకే సాంబార్ పుట్టినిల్లు అని అంటారు. మరి మనం చేసుకోవట్లేదండి. అవే పౌడర్లు అవే ఫాలోయింగ్ కదా మనం కూడాను. అక్క సాంబార్ ఒక్కసారి అలా టేస్ట్ చూడండి, మీరే చెప్తారు. ఎస్, చూసేద్దామా మరి ఎలా చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి? చలో చూసేద్దామండి. చూసేసి మీరు కూడా సాంబార్ చేసేసి ఎస్ అక్క మనం కూడా తమిళియన్స్ మించి పెట్టుకుంటున్నాం అని అనుకుందాం. ఓకేనా? చలో లెట్స్ స్టార్ట్. సో మన సాంబార్ పొడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఇప్పుడు. ఇదిగోనన్నా, ఈ గ్లాస్ కొలత తీసుకున్నాను నేను. సో ఈ గ్లాస్తో ఈ గ్లాస్ 3 పప్పులు సేమ్ రేషియో అనమాట. ఓకే, శనగపప్పు, కందిపప్పు, మినపప్పు, ఇవన్నీ 3 సేమ్ ఇదే గ్లాస్తో తీసుకున్నాను అనమాట. ఈ ధనియాలు ఒకటి 3/4 అనమాట. ఓకే, 3/4 కప్పు ధనియాలు తీసుకున్నాను. సో జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1/2 టేబుల్ స్పూన్, ఒక 10-12 వేసుకోండి. ఒక దాల్చిన చెక్క, 1/2 టేబుల్ స్పూను మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఎండుమిరపకాయలు ఈ కప్పులో 1/2 అనుకుందాం, అంటే ముక్కలు కట్ చేస్తే. మేము సుమారుగా అజ్జాగా 5-6 వేసాను. చిన్న కప్పే చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నాకు ఇంకా సాంబార్ పొడి ఉంది, మీకు చూపించాలనే ఉద్దేశంతో చిన్న కప్ తీసుకున్నాను. మీరు కూడా ఇలా చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఎక్కువ చేసేసుకున్నామంటే ఆ ఫ్రెష్నెస్ పోయి స్మెల్ పోతుంది. సో ఫ్రెష్గా ఉండే కరివేపాకు కూడా కొన్ని, అన్ని రెబ్బలు అనమాట అన్నీ. తర్వాత పసుపు, ఇంగువ మస్ట్ అనమాట. సో బాలక్క స్టైల్లో లాగా ఇదిగో 4 మూకుళ్ళు పెట్టేసింది. అన్ని సిమ్లో దడ వేసేసుకోవడం, ప్లేట్లో ఆరిపోసేసుకోవటం ఒకదాని తర్వాత వితౌట్ ఆయిల్. ఓకే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అన్నీ సిమ్లోనే పెట్టి వేసుకోండి. ఓకేనా? సో 1 by 1 ఒకటి మొదలు పెట్టేద్దాం. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చూసుకున్నారు కదా, అద్భుతంగా ఉంటుందన్నమాట. అసలు తమిళియన్ సాంబార్ దిగదొడిపే మన దాని ముందు, అంతే. మరి మనం తమిళనాడులో ఉన్నామా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నామా మనకి డౌట్ వస్తుంది. అదనమాట సంగతి. సో స్టార్ట్ చేసేద్దామా? చలో. సో అన్నీ స్టార్ట్ చేసేస్తున్నాను. అన్నీ సిమ్లో పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అది గుర్తుపెట్టుకోండి. ఎస్, సో అన్నీ వేడెక్కాక ఒకటి వేసేద్దాం. సో అన్నీ వేడెక్కాయి. సో ఒకటి పప్పులు వేసేసుకుందాం.
ఇవి ఒకటి ఒకటి వేపేసుకుందాం. ఇంకా ఆల్రెడీ ధనియాలు అయిపోయి, సో జీలకర్ర కూడా అయిపోయింది. ఇవి కొంచెం కొంచెం ఉన్నాయి కదా, అందుకే ఫాస్ట్గా తీసేస్తున్నాను. మళ్ళీ ఎక్కువ ఇదేంటే మాడిపోతాయి. సో అది సంగతి. సో మిరియాలు వేసుకున్నాం. ఒక పక్క శనగపప్పు కూడా అయిపోయింది. ఏం లేదు, మాకు కొంచెం అలా ఓపికగా స్టవ్ దగ్గర నిలబడితే అన్నీ టక్ 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 అయిపోతాయి. ఆ తర్వాత మనం లీచర్గా కూర్చోవచ్చు, పని అయిపోతాయి. ఇంత స్టవ్ మీద పెట్టేసి అటు వెళ్ళి కూర్చున్నామంటే మర్చిపోతాం. సో కందిపప్పు కూడా అయిపోయింది. చక్కగా దోరగా ఇలా వేపేసుకుంటే అయిపోయాయి. చూడండి ఎంతసేపు పట్టింది మనకి, అన్నీ 5 నిమిషాలు. ఈవెన్ మినపప్పు కూడా అయిపోయింది. బస్ మిరియాలు అయిపోతే, సో మెంతులు కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆవాలు. ఇవి కూడా జస్ట్ ఈ వేడి చాలు యాక్చువల్గా అయితే. దీంట్లోనే మనం దాల్చిన చెక్క ఒకటి తీసుకున్నాం కదా, అది కూడా వేసేద్దాం. దోరగా వేపుకోవడం చాలు మనకి. మెంతులు కొంచెం టైం పడుతుంది కాబట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేద్దాం. చూసారా, ఆవాలకి అసలు ఆ వేడే సరిపోతుంది. సో మిరియాలు అయిపోయి, ఇంకేమున్నాయి, ఎండుమిరపకాయలు కూడా మనం దీంట్లోనే వేసేసుకుందాం. అండ్ ఈ వేడి చాలు కరివేపాకుకి. జస్ట్ డ్రై చేయటం అంతే, డ్రై రోస్ట్. అదేవిధంగా ఇంగువ కూడా లాస్ట్లో వేసుకుందాం. పసుపు, ఇంగువ పొడి కొట్టేస్తున్నప్పుడే కలిపేద్దాం. కొంచెం వేడి చేయటం అన్నమాట అంతే. ఇంగువని కూడా జస్ట్ ఒక చిన్న పిసురు, స్మెల్ కోసం అది మెయిన్గా. అయిపోయి మెంతులు, ఎండుమిరపకాయలు కూడా అయిపోయి స్టవ్ బంద్ చేసేస్తున్నాను. ఓకే, అన్ని స్టవ్లు బంద్ చేసేసాం కదా. ఓన్లీ ఇక కరివేపాకు, అది జస్ట్ ఆ వేడికి అలా ఇంగువ, కరివేపాకు, పసుపు అంతే. సో ఇవి కొంచెం కూల్ అవగానే 1 by 1 ఒక్కొక్కటి మిక్సీలో పౌడర్ చేసేసుకుందాం. ఓకేమ్మా, ఇవ్వటండి మిక్సీలో ఒకటి ఒకటి మనం పప్పులు వేసేసుకుందాం. ఫస్ట్ ధనియాలు ఒక్కసారి, ఎందుకంటే ఇవి కొంచెం టైం పడుతుంది. ధనియాలును జీలకర్ర ఒక్కసారి తిప్పేసి దెన్ పప్పులు వేసేసుకుందాం. ఇల్లంతా గుమ్మగుమ్మ వాసన వచ్చేస్తుంది. మళ్ళీ లాస్ట్లో ఇవి కలిపేసి అన్నీ కలిపి మళ్ళీ ఆడేద్దాం. అన్నీ కొంచెం కొంచెం ఉన్నాయి కాబట్టి ఒక్కసారితో పప్పులన్నీ పొడి కొట్టేసుకోవచ్చు. అయిపోయింది, రెడీ. సాంబార్ పౌడర్ రెడీ. చూసారా, అంత చిన్న గ్లాస్ వేసుకున్నాం, ఇంత సాంబార్ పొడి అయింది. ఇది ఈజీగా ఒక 1 month వచ్చేస్తుంది. చూడండి కదా, చాలు. ఇంతకన్నా మనకి ఇంకా అవసరం లేదు. మళ్ళీ 1 month తర్వాత మళ్ళీ ఫ్రెష్గా చేసుకుందాం. ఓకే, ఇది చల్లారిన తర్వాత గట్టిగా మూతున్న డబ్బాలో పోసుకుని ఓకే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇంకా బెస్ట్, అసలు ఇంకా ఆ స్మెల్ అనేది పోదు. ఓకే, ఇది మీకు ఇంకొక ఐడియా ఇస్తున్నాను. ఎప్పుడు సాంబార్ పెట్టినా చక్కగా నెయ్యి పోపు పెట్టుకోండి.
చాలా బాగుంటుంది. సాంబార్ అంటే నేతి పోపే స్పెషల్. తర్వాత ఈ పౌడర్తో పాటు ఇంత పచ్చి కొబ్బరి కలిపి ఒక్కసారి మిక్సీలో అలా కొట్టేసి అది ఫ్రెష్గా వేస్తుండండి. ఇప్పుడు మనం ఈ పౌడర్ 2-3 స్పూన్స్ వేస్తాం. మన కారం, మన సాంబారు క్వాంటిటీ బట్టి మనం పౌడర్ వేసుకుంటాం కదా. ఈ పౌడర్ ఎంత కావాలో అంత తీసుకుని దానికి అంత ఒక పచ్చి కొబ్బరి కూడా ముక్కలు కట్ చేసేసుకుని వేసుకుని చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదా, ఒక్కసారి అలా తిప్పేసి అలా మిక్సీలో సాంబార్లో వేసేసారనుకోండి, ఆ పేస్ట్ని సూపర్ ఉంటుంది. కొంచెం ఆ థిక్నెస్ కూడా అది వస్తుంది. ఇవి టిప్స్ అన్నమాట సాంబార్కి. ఓకే, ఎస్. ఎలా ఉంది? ఇల్లంతా స్మెల్ వచ్చిందా? మీకు కూడా వచ్చింది కదా వీడియో చేస్తున్నప్పుడే? వచ్చింది. ఎస్. సో అక్క చేస్తున్నప్పుడే మీకు అంత మంచి స్మెల్ వస్తే మరి మీ ఇంట్లో మీరు చేసుకున్నప్పుడు ఇంకా ఎంత మంచి స్మెల్ వస్తుంది, అవునంటారా కదా? మరి చేసేయండి. అయిపోయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మీ బాలక్క.